కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో నిజామాబాద్ వెళ్తారు. నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించి లోగోను ఆవిష్కరించనున్నారు. దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ సభలో అమిత్ షా పాల్గొంటారు. భారీ రైతు సమీకరణకు బీజేపీ ఏర్పాట్లు చేపట్టింది. అమిత్ షా పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపతి, ఇలా నేడు నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. ఈరోజు హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే మధ్యాహ్నం 1 గంటకు అహ్మదాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు అమిత్ షా చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:45 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి ప్రారంభించబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాష్ట్రానికి చెందిన నాయకులు, అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పసుపు బోర్డు ప్రారంభించిన తర్వాత అరగంట పాటు బస్వా గార్డెన్ లో కేంద్ర హోంమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా కంటేశ్వర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనం బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఎంపీ అరవింద్ నేతృత్వంలో నిజామాబాద్ లో అమిత్ షా పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయత్తమైన పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో పూర్తిగా ఫ్లెక్సీలతో నిండిన పరిస్థితి నెలకొంది. అయితే హోంమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 1500 మందికి పోలీసులను నిజామాబాద్ జిల్లా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 10 కిలో సంఖ్యలు కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ అనంతరం రైతు సమ్మేళనం అనంతరం నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ బీజేపీ నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ రోజు తెలంగాణ బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష ఎంపీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర నేతలు, అదేవిధంగా కేంద్ర మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే రైతు సమ్మేళనం కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పసుపు రైతులతో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జన సమీకరణలో బీజేపీ ఎంపీ అరవింద్ తో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా ఇప్పటికే రైట్ థ్యాంక్ యూ భూపతి.